విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తొలిసారిగా బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతున్న రోగికి విజయవంతమైన న్యూరో సర్జరీని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల ప్రారంభించిన స్ట్రోక్ సెంటర్, అలాగే న్యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలు, ఆధునిక ఐసీయూ సౌకర్యాలు మరియు అత్యవసర చికిత్సలపై వివరించారు. ఇటీవల అరకు ప్రాంతానికి చెందిన కార్తీక్ రూట్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి తలకు తీవ్రమైన గాయం కావడంతో సంజీవని హాస్పిటల్ కు అత్యవసరంగా తరలివచ్చారు. ఇక తక్షణమే నిర్వహించిన సిటీ స్కాన్ లో మెదడులో ఎక్స్ట్రా డ్యూరల్ అలాగే హిమటోమా ఉన్నట్టు కూడా నిర్ధారణ అయింది. ఇక వెంటనే న్యూరో సర్జన్ ను సంప్రదించి 1 గంటలోపే అత్యవసర న్యూరో సర్జరీ నిర్వహించారు. ఇక శస్త్రచికిత్స అనంతరం రోగికి ఐసీయూలో నిరంతర పర్యవేక్షణతో చికిత్స అందించారు. ఇక ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఈ రోజు విజయవంతంగా డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలిపారు. కేకోటపాడు, చౌడవరం, రావికంతం మరియు జామి పరిసర ప్రాంత ప్రజలకు పూర్తిగా సేవల నుంచి ఉద్దేశంతో స్థాపించడం జరిగిందండి. ఇప్పుడు ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో జనరల్ సర్జరీ విభాగంలో కానివ్వండి, పీడియాట్రిక్ విభాగంలో కానివ్వండి, ఆర్థోపెడిక్ విభాగంలో కానివ్వండి అండ్ ఎమర్జెన్సీ విభాగంలో కానివ్వండి చాలా క్లిష్టమైన, అతి కష్టమైన కేసులు చాలా చేశాము. ఈ మధ్యకాలంలో మనం రీసెంట్గా స్ట్రోక్ సెంటర్ని ప్రారంభించాము. ఒక నెల గ్యాప్లో ఈ స్ట్రోక్ సెంటర్ ప్రారంభించాక దాదాపుగా ఒక 10 కేసుల వరకు మనం స్ట్రోక్ కేసులు అడ్మిట్ చేశాము. జనరల్గా స్ట్రోక్ అనేసరికి 2 రకాల స్ట్రోకులు ఉంటాయండి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల రక్తం గడ్డకట్టడం. ఈ రక్తం గడ్డకట్టే కేసులకి మనం ఎమర్జెన్సీగా ఇంజెక్షన్స్ ఇస్తే చాలు, చాలా వరకు రికవరీ అవుతారు. రెండో రకం వచ్చేసరికి హెమరేజిక్ స్ట్రోక్. ఇందులో ఏంటంటే రక్తం లీక్ అయిపోతూ ఉంటుంది బ్రెయిన్ లోపల. ఈ బ్రెయిన్ లోపల రక్తం లీక్ అయిపోయే కేసులకి ఏంటంటే ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. తల్లి బాధ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ టైంకి నా పిల్లాడు కాలేజ్కి వెళ్ళాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఇలా అయింది. సాయంకాలం అయ్యేసరికి గుండెలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇప్పటి వరకు ఉన్నాం. ఇప్పుడు డాక్టర్ గారు మీ అందరి దయ వల్ల నా బిడ్డ మళ్ళీ నా కంటికి ఇలా కనిపిస్తున్నాడు. అదే చాలా సంతోషం అండి. ఇంకా అంతకు మించి మాట్లాడేది ఏం లేదు. నా బిడ్డని అంతా కూడా బ్లడ్, ఈ పార్ట్ అంతా బ్లడ్ అయింది. ఇక్కడైతే క్లియర్ కనిపిస్తుంది. ఇదంతా బ్లడ్. ఈ బ్లడ్ అనేది మరి కొద్దిసేపట్లో ఇంకా మధ్యలో కనుక వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఇది ఇంకొంచెం లోపలికి వెళ్ళకముందు మనం అర్జెంట్గా ఇప్పుడున్న బ్లడ్ని తీసేసేయాలి. ఇది ఎమర్జెన్సీగా మనం చేయాల్సిన పని. ఇంక ఎంత వెళ్ళి బ్రెయిన్ నడిచేస్తూ ఉంటే అంత పర్మనెంట్ డ్యామేజ్ కదా, మరి రికవర్ అవ్వదు. సో మనం చేసింది ఏంటంటే ఇమీడియట్